పంజాబ్ కింగ్స్ జట్టు వివాదంలో చిక్కుకుంది. యజమానుల మధ్య వివాదం కోర్టుకెక్కింది. జట్టు సహ యజమాని ప్రీతి జింటా చండీగఢ్ కోర్టులో కేసు వేశారు. జట్టు సహ డైరెక్టర్లు మోహిత్ బర్మాన్, నెస్వాడియాలు నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ పిటిషన్ వేశారు. ఈ ముగ్గురు కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సంస్థదే. అయితే నిబంధనలు పాటించకుండా మిగిలిన ఇద్దరు డైరెక్టర్లు సమావేశం నిర్వహించారని ప్రీతి జింటా కోర్టును ఆశ్రయించారు. ఈ సమావేశం చెల్లదని ప్రకటించాలని, మునీష్ ఖన్నాను డైరెక్టర్గా నియమించడాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు తాను లేకుండా సమావేశం నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు ప్రీతి. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో పంజాబ్ జట్టు మంచి ప్రదర్శనను చూపించింది. ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయింది. 2014 తర్వాత ఆ జట్టు క్వాలిఫైయర్స్ కు చేరడం ఇదే మొదటిసారి. ప్రీతి జింటా, నెస్వాడిగా గతంలో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. ఈ ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఐపీఎల్ పెట్టినప్పుడు పంజాబ్ జట్టులో ఇద్దరు వాటాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఓ పార్టీలో అందరి ముందు ప్రీతిపై నెస్ చేసుకున్నారు. దీంతో బంధం తెగిపోయింది. తనను లైంగికంగా వేధించాడంటూ నెస్వాడియాపై ఫిర్యాదు చేశారు ప్రీతి. ఆ తర్వాత ఆమె వేరే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వేధింపుల కేసుకు సంబంధించి 2018లో ఛార్జ్షీట్ దాఖలైంది.